సుఖీ, పీకు, చూడండి, ఇదే మన రైలు. ఇది మనల్ని అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి తీసుకెళ్తుంది. రైలు వెళ్తుంది, చుక్ 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 చుక్. టికెట్ టికెట్. పాపా ప్యారీ, మీరు టికెట్ తీసుకున్నారుగా? ఆహా, నిన్ననే అందరికీ టిక్కెట్లు కొనేశాను. పదండి పదండి, రైలు స్టేషన్ నుండి బయలుదేరబోతోంది. పద పద. అమ్మా అమ్మా, చూడు, మనం ఆ పక్షుల్ని కూడా దాటేశాం. చిలుక. అరే, ఈ రైలు మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? రైలు పట్టాల మీద ఏమైనా ఉందేమో. ఏమైంది నాన్న? పదండి, బయటికి వెళ్ళి చూద్దాం. అరే అరే, ఇది మేకపిల్ల. వెళ్ళు 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 వెళ్ళు. అమ్మా, ఆ మేకప్ పిల్ల భయపడుతుందా? హా పీకు, దానికి కూడా వాళ్ళ అమ్మా నాన్న కావాలనుకుంటా. పీకు, పద, మనం దీని తల్లిదండ్రుల్ని వెతుకుదాం. లేకపోతే ఇక్కడి నుంచి ఇది కదలదు. అదే సరైన పని. పదండి, అందరం వేర్వేరు దిశల్లో వెతుకుదాం. అలా అయితే పని త్వరగా అవుతుంది. నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇద్దరు పిల్లల దగ్గర. అలాగే అమ్మా ప్యారీ, మేము వెతుకొస్తాం. మేక గారు, మేక గారు, మీరు ఎక్కడున్నారు? నాన్న, అక్కడ చూడు, అక్కడ పొద కదులుతుంది. ఓ, ఏదో జంతువు అయి ఉంటుంది, నేను చూస్తాను. బహుశా మేమే అమ్మా నాన్న దొరికారనుకుంటా. పద, ఇక వీటిని వాటి పిల్లల దగ్గరికి తీసుకువెళ్దాం. ఇదిగో తీయ తీయని ఆకులు. ఇక రండి మేకలు, నా వెనకనే రండి. పద పద. మేకపిల్ల తల్లిదండ్రులు దొరికారు. థ్యాంక్ యూ ప్యారీ గారు. పదండి పదండి, అందరూ ట్రైన్లో కూర్చోండి. ఇది మన స్టేషన్ కాదు. తాతా మేమే తాతా. అమ్మా అమ్మా, చూడు నాకేం దొరికిందో. చేపల్ని పట్టే వాళ్ళ.
అరే ఇది దోమతెర. దోమల్ని పట్టుకోవడానికా? కాదు కాదు, దోమల నుంచి తప్పించుకోడానికి. దీనిని నిద్రపోయేటప్పుడు బెడ్డికి 4 వైపులా కడతారు. టెంట్ లాగానా? అవును, ఇంచుమించు అలాగే. వావ్! పదండి పదండి, ఈ రోజు మనం ఈ టెంట్ ఆట ఆడుకుందాం. అరే ఇక్కడ ఏం ఆట ఆడుతున్నారు? ఈ రోజు మేము టెంట్ ఆడుకుంటున్నాం. నాన్న, మీరు కూడా ఆడతారు కదా? టెంట్. అరే వా, ఇది సరదా అయిన ఐడియా. మనం టెంట్ లోపల కూర్చుని టీ తాగి టిఫిన్ తినొచ్చు. సరే సరే, పదండి ఈ దోమతెరని బయట కడదాం. హ్మ్, ఇలా తాడుని పైకి విసిరేసి హా పట్టుకున్నా. yes! శబాష్. ఇప్పుడు ఆ ముడిని విప్పే పీకు. ఆ, ఆ. ఇక ఇది చివరి ముడి. భలే 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 టెంట్ వేశాం. ఈ సందర్భంలో వేడి వేడి టిఫిన్ తిందాం. టెంట్ లోపల హ్మ్, హ్మ్. మ్మ్. టెంట్. చాలా బాగుంది కదా? ఇంటి ఎదురుగా ఇంకా ఇల్లు. అవును, పడుకొని ఆకాశాన్ని చూద్దామా? ఆ. భలే, ఆకాశం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో. అవును, ఆకులు పూలు కూడా. దోమతెర ఇవాళ పూలు ఆకులు పడని తెరగా మారింది. అమ్మా అమ్మా, మేము కూడా నీతో పాటు నీ బొమ్మల వర్క్ షాప్ కి రావచ్చా? బొమ్మలు. పీకు, టూకీ, నేను ఓ పని మీద వెళ్తున్నాను. వర్క్షాప్ గోడలపై పెయింటింగ్ చేయించాలి. అది పిల్లలు ఆడుకునే ప్రదేశం కాదు. అరే, మేము మంచి పిల్లలుగా ఉంటాం. మేము అస్సలు అల్లరి చేయము. ఓకే, పదండి. యే! పీకు, టూకీ బుద్ధిగా ఒకే చోట కూర్చోవాలి. అక్కడే ఆడుకోవాలి. పిల్లలు, పెయింటింగ్ అయిపోయింది.
టూకీ ఇంకా తడిగా ఉంది, చేతులు పెట్టద్దు. సరే, నేనివన్నీ లోపల పెట్టొస్తాను. ఈ లోపల గోడల్ని ఆరనివ్వండి, సరేనా? సరే సరే సరే. పదటోకి ఇప్పుడు గోడలు ఆరిపోయాయి. చెక్ చేయి. ఏం చేసావు నువ్వు? అలా కాదు, నాకు అంటుకుంటుంది. ఆహా, నాకు పెయింట్ అంటించావా? పీకు, టూకీ, టూకీని మొదలు పెట్టిందమ్మా. మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నేను చెప్పానుగా పెయింట్ని ఆరనివ్వండి అని. సారీ అమ్మా, తప్పు చేశాను. పెయింట్ ఆరిపోయిందనుకున్నామమ్మా. సారీ సారీ. ప్రామిస్ చెయ్యండి మళ్ళీ ఇలాంటి పని చెయ్యము అని. ప్రామిస్. పదండి, ఇప్పుడు దీనిని బాగు చెయ్యాల్సి ఉంటుంది. పీకు, కాస్త బ్రష్ని ఆ పచ్చరంగు పెయింట్ని తీసుకురా. జరిగింది ఒక పొరపాటు, అయింది ఒక పూల బాట. పాపా ప్యారీ, ఈరోజు భోజనంలోకి ఏం స్పెషల్ చేయబోతున్నారు? అమ్మ ప్యారీ, ఈరోజు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఓ, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, నేను మీకు మందులు పట్టుకొస్తాను. ఆ, పీకుటూకి, నేను బయటికి వెళ్ళొస్తాను. నాన్నగారి ఒంట్లో అస్సలు బాలేదు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? సరే సరే. ఓ, అలాగే అమ్మా, జాగ్రత్తగా చేసుకుంటాను. టోకీ నాన్నని నిద్రపోని, మనం ఆయనకి రెస్ట్ ఇవ్వాలి. నేను కూడా నాన్న కోసం ఏమైనా తీసుకొస్తాను. పదటోకి, నాన్న కోసం ఏదైనా తినడానికి తీసుకొస్తాను. అవును, నాన్నకేమైనా తీపిగా పెడదాం. పీకుటూకి, మీ నాన్నని జాగ్రత్తగా చూసుకున్నారా? అరే, ఎంతో చక్కగా చూసుకుంటున్నావమ్మా. మీరు కూడా చూస్తూ ఉండిపోతారు. భలేగా ఉన్నారు పాపా ప్యారీ. ఆ,
నానా మీకు తగ్గిపోయింది. ఆ, మ్, పిల్లలు చూసుకున్నారు జాగ్రత్తగా, విశ్రాంతి దొరికింది హాయిగా, నొప్పులు పోయాయి నెమ్మదిగా. వంకర టింకరవో నాని తమ్ముని సో, నల్లగుడ్డు మీ నాలుగు కాళ్ళ బీ, పీక పట్టుకుంటుంది, పారిపోండి. పారిపోండి. పరిగెత్త పరిగెత్త. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, పట్టుకోలేవు. అయ్యో చైన్ చైన్ పట్టుకో పట్టుకో. నేను కూడా చైన్. అరే వీళ్ళిద్దరిని తర్వాత నిదానంగా పట్టుకోవచ్చు. ముందు బిన్నీని పట్టుకుందాం. లేదు పీకు, చైన్తో జంటలు పెద్దవైతే అప్పుడు బిన్నీని సులభంగా పట్టుకోవచ్చు. చైన్ చైన్. చైన్ చైన్. చంచం వీళ్ళిద్దరూ మనల్ని ఇంకా స్లో చేసేశారు. నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అరే, ఎన్ని జంట చైన్స్ అయినా నన్ను పట్టుకోలేవు. మనం ఒకరి వెనక ఇంకొకళ్ళు ఉరికితే బిన్నిని పట్టుకోలేము, కానీ కలిసి ఒకేసారి వెంబడిస్తే పట్టుకునే అవకాశం ఉంది. అడ్డంగానా? పెద్దది చైన్. పట్టేసుకున్నా. లేదు. బిన్ని దొరికింది జంటల చైన్, అందరం కలిసిన పెద్ద చైన్. పీకు, టీ వడబోసుకునే చన్నీ ఇస్తావా? ఏంటి పిన్ని ఇవ్వనా? పిన్ని కాదు, టీ వడబోసుకునే చన్నీ. చన్నీ. పిన్ని కాదు, గిన్ని. చన్నీ చన్నీ. పీకు ఎందుకలా అరుస్తున్నావు? చెంచం అన్నది తెలియడం లేదు, ఎందుకు బిన్ని గిన్ని అంటుందో. ఇంత గట్టిగా మాట్లాడినా కానీ నీకింకా అర్థం కాలేదా? సరే, నేను నీకొక ఐడియా చూపిస్తాను. మనం ఒక కప్ ఫోన్ చేద్దాం. కప్ ఫోన్? నాకు 2 పేపర్ కప్పులు కావాలి, అలాగే నాకు పొడవైన దారం కూడా. ఇప్పుడు ముందుగా దీనిలో చేద్దాం ఒక చిల్లు.
తరువాత పొడవైన దారం కొనలని ఒక్కో కప్పులో ఇలా గుచ్చి ముడి వెయ్యాలి. ఇప్పుడు అంతే, తయారైపోయింది కప్ ఫోన్. పీకు త్వరగా రా. చెంచం బంగారం, ఎలా ఉన్నావు? ఆంటీ, నేను బాగున్నాను. ఇందులో చాలా స్పష్టంగా వినిపిస్తోంది. చెంచం, ఇప్పుడు చెప్పు ఏం కావాలో. చన్నీ చన్నీ. అరే చెన్నీ, నేను అనుకున్నాను బిన్నీగా గిన్ని అని. ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. అంకుల్, ఈ నాణాలను ఎందుకు తెచ్చారు? అరే మీరందరూ అరుస్తున్నారుగా చిల్లరా చిల్లరా అని, అందుకే నాణాలు నేను తెచ్చాను. అంకుల్, పావలా ₹1 కాదు, చన్నీ చన్నీ చన్నీ. అవును, నిన్న రాత్రి నేనెవరిదో గొంతు విన్నాను. అది అడవి నుంచి వచ్చింది. మా మామయ్య గారు చెప్పారు, అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట. రాక్షసుడా? ఎంత పెద్దగా ఉంటాడు? చాలా పెద్దగా భయంకరంగా ఉంటాడు. అతని పళ్ళు చాలా పెద్దవి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. మంచిది, అతను ఇక్కడికి రాడు. అరే, మీరిద్దరూ భయపడుతున్నారు. నేను ఈరోజు ఆ రాక్షసుణ్ణి చూడ్డానికి వెళ్తాను. వస్తారా లేక భయపడ్డారా? నేను భయపడను. అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది, అందుకే. నేను కూడా ఎవరికీ భయపడను, కానీ అమ్మా నాన్న తిడతారు. అరే వెళ్దాం పదండి, ఎవరికీ ఏమీ తెలీదు. టుకీ, నువ్వు రావద్దు. అవును టోకీ, ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా. బహుశా పగటిపూట రాక్షసుడి ఇక్కడికి రాడనుకుంటా. పదండి వెనక్కి వెళ్దామా? నువ్వు నిజంగా భయపడిపోయావా చెంచం? నేను ఒంటరిగానే వెళ్ళగలను. ఏ, ఏ, ఏ. వాడు ఇక్కడే ఎక్కడే ఉన్నాడు. పద విని వెళ్దాం. ఆగు, నన్ను ఒకసారి చూడనివ్వు. కానీ మీరిద్దరూ పారిపోకండి. బహుశా నిద్రపోతున్నాడేమో. పద వెళ్ళిపోదాం. బటర్ఫ్లై, బటర్ఫ్లై. టుకీ, వద్దు. ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేనో? ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? పద, ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం. మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు. నువ్వు కంగారు పడకు. భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను.
అరే ఇదన్నమాట శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా? అరే కీచురాళ్ళు నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొచ్చాను. నువ్వు పరిగెత్తడంలో కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని. అరే దీనికి దెబ్బ తగిలింది. పదటుకి దీనికి మందు రాద్దాము. చీ, చీ. శబాష్ టోకీ, ఇది కీచురాయికి ఇల్లయింది. కీచురాయ్ గుడ్ నైట్. అరే దీనికిప్పుడు మందు రాయాలి, అప్పుడది హాయిగా నిద్రపోతుంది. నా ఇక్కడే ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. ఇదిగో కట్టు కట్టేస్తాను, కానీ ఇది చాలా పెద్దది. పీకుటోకి ఏం చేస్తున్నారు? కీచురాయ్. ఓహో, బహుశా దీని కాలు వాచినట్టుంది. ఈ కట్టు కట్టేయమ్మా. ఇది చాలా పెద్దది. వెళ్ళు, నాన్ననడిగి ఒక కప్పులో వేడి నీళ్లు ఇంకా పసుపు తీసుకురా. అరే భలే, ఇది నవ్వుతోంది. ఏవీ కాదమ్మా. పసుపుతో దీనికి తొందరగా నయమైపోతుంది. పసుపు. నేను దీనికోసం తినడానికి ఏమైనా తెస్తాను. అరే పీకు, వినమ్మా. అరే ఇది ఏమీ తినట్లేదు టుక్కి. ఈ ద్రాక్ష పండైనా తిను. పీకు, దీనికి బలవంతంగా ఏమీ తినిపించకు. దానికి కాస్త తగ్గగానే అదే తింటుంది. కానీ ఎప్పుడు? టోకీ, టోకీ, చూడు. యేయ్! కీచురాయ్ ద్రాక్ష పండు తినేసింది. ఎలా ఉన్నాడు నీ చిన్నారి స్నేహితుడు? అమ్మా, ఆ కీచురాయ్ ద్రాక్ష పండు తినేసి తుర్రుమని ఎగిరిపోయింది. పీకు టూకి, ఈరోజు అతిథులు రాబోతున్నారు. మేం కొన్ని సామాన్లు కొనడానికి వెళ్తున్నాం. అప్పటి వరకు ఇద్దరూ మీ హోంవర్క్ పూర్తి చేసేయాలి. అలాగే హాల్ని శుభ్రంగా ఉంచాలి. మేమిలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఓకే.
దీన్ని తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టు పీకు. టూకీ, ఇదేమిటి? గోడ మొత్తం పాడు చేసేసావ్. ఓహో, ఇప్పుడు అతిథులు కూడా వచ్చేస్తారు. టూకీ, డ్రాయింగ్ బుక్లో కలర్ చెయ్యాలి కానీ గోడలపై కాదు. నాన్న ప్యారీ, మీ దగ్గర ఆ పెద్ద తాడు ఉంది కదా, ఇంకా నా టూల్ బాక్స్. హ్మ్, పీకు, సుత్తిని తీసుకురా. నాన్న ప్యారీ, మీరు కొన్ని మేకులు తీసుకోండి. హ్మ్. నాన్న ప్యారీ, హ్మ్, ఆ తాడు పట్టుకోండి. హ్మ్, హ్మ్, హ్మ్. హా, అయిపోయింది. అరే భలే అమ్మ ప్యారీ, ఇది ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది. భలే టూకీ, చాలా బాగుంది. హా, ఇప్పుడు చూడ్డానికి చాలా బాగుంది కదమ్మా. నిజంగానే పీకు. టోకీ, ఇప్పటికిది బాగుంది, కానీ ఎప్పటికైనా నీకు డ్రాయింగ్ చేయాలనిపిస్తే ఈ ఫ్రేమ్ లోపలే చెయ్యాలి. హా? హ్మ్, పదండి, ఈ రోజు నుంచి పెయింటింగ్ ఇక్కడే ఉంటుంది. హా, టోకీకి ఇంకో కళాఖండం దొరికేంత వరకు. హ్మ్, ఈ రోజు మనం ఇంటి ఆట ఆడుకుందాం. నువ్వు పీకు నానా, నేను చెంచమమ్మ, ఇంకా టోకీ మన బేబీ. పద బేబీ, బ్రష్ చేయి. టోకీ బేబీ, ఇప్పుడు మనం పడుకుందాం. ఇది బేబీ పడుకునే బెడ్. చందమామ రావే. టోకీ పాప బజ్జోవాలి. నా 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 నా. అరే, తనింకా పడుకోవడం లేదేంటి? ఆగు, నేను కర్టెన్స్ అన్ని మూసి చీకట్ చేస్తాను. మా ప్యారీ నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలిస్తాను. ఆ, తన చేత పాలు తాగిద్దాం. ఇదిగో టూకీ, వేడి వేడిగా పాలు తాగు. పాలు ఇంకా కావాలా? బజ్జో టోకీ పాప. టోకీ, నిద్రపుచ్చడానికి ఒక దారుంది. తల మీద నూనె రాసి మసాజ్ చేద్దాం. సరే పీకు, కాసేపు నేను నీకు మసాజ్ చేస్తాను. ఇదెంత బాగుందో తెలుసా? అలాగా, అయ్యాక నువ్వు నాకు మసాజ్ చెయ్యి.
ఏమైంది పీకు? నాన్న, నా బాల్ కనిపించడం లేదు. ఆ? ఉమ్? ఈ రూమ్లో నువ్వు కూడా కనిపించకుండా పోతావు. సరే, ఇప్పుడు బొమ్మల్ని అందంగా సర్దు చూద్దాం. అరే ఏంటి నాన్న, ఆ పనులన్నీ తర్వాత చేస్తాను. ఆ బాల్ మాత్రం చేతికి దొరికితే చాలు. హ్మ్. మమ్మీకి కోపం వస్తుంది. తనొచ్చేలోపు బొమ్మలన్నీ సర్దిపెట్టు. సర్ది పెడతాను నాన్న. ఆ? ఆ? హా, దొరికింది. ఇప్పుడు దీని బ్యాట్ ఎక్కడ పెట్టేశాను? పీకు పీకు. నేను నా గదిలో లేను. పీకు నిన్ను ఇందాకటి నుండి పిలుస్తున్నాను. మీరు నన్ను కనిపెట్టేశారు. పీకు. అలాగా? అంటే మనం దాగుడు ముద్దలు ఆడుకుంటున్నావా? నాకు చెప్పనే లేదు. కానీ నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? అది నా బ్యాట్ కనిపించడం లేదు. సరే పీకు, నీ పక్కన కొండలా ఉండేది ఏంటిది? కొండ. ఓ, ఇందులో ఏమీ లేదు. ఓ పీకు, ఇవన్నీ నీటిగా సర్ది చూద్దాం. బ్యాట్ కాదు కదా, ఇక్కడ ఏమీ దొరకదు. సారీ అమ్మా, నేను ఇవన్నీ శుభ్రం చేయాలనుకున్నాను. ఇప్పుడు నీకు బ్యాట్ కావాలంటే ముందు నీ రూమ్ని శుభ్రం చెయ్యి. బ్యాట్ లేకపోతే ఆడుకోలేవు కదా. ఓకే అమ్మా. టూకీ, నువ్వు ఏం చేస్తున్నావు? వస్తువుల గుట్ట. అరే లేదు లేదు, మళ్ళీ గుట్ట చేసే ఐడియా నాకు లేదు. ఇలా చూడు, నేను నీకు వస్తువులన్నీ ఇస్తాను. నువ్వు వాటన్నిటిని బాక్స్ లో వేసేయ్, ఓకే? సరే. కార్, కార్, డాల్, డాల్, డైనో, డైనో, బుక్, బుక్. అరే బ్యాట్ కూడా దొరికింది. భలే సర్దేశారే. చాలా మంచి పని చేశారు పిల్లలు. ఇలా చూడండి, నా క్రికెట్ క్యాప్. ఎన్ని రోజులుగా వెతుకుతున్నాను. మ్మ్. ఆ, ఇప్పుడు ఇది నా సొంతం. హా, ఇప్పుడు బ్యాటు బాలు రెండూ దొరికాయి. రండి, మనందరం కలిసి ఆడుకుందాం. అరే, నీళ్ళెందుకు రావట్లేదు? నీళ్ళు. అరెరే, ఆ? నీళ్లు ఆగిపోయినట్టున్నాయండి. అమ్మా, నాన్న, నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు బాత్ టబ్ ని ఎలా నింపాలి? నాకు తెలిసి మన నీళ్ల ట్యాంకు ఖాళీ అయిపోయిందనుకుంటాను. మరేం పర్వాలేదు, మనం చేతి పంపుతో నీళ్లు తెచ్చుకుందాం. హ్యాండ్ పంప్. నేనొస్తాను. నేను పంపు కొడతాను. పాం పాం పాం. ఇందులో పీకు నీళ్లు తెస్తుంది. ఇందులో టూకీ. హ్మ్.
జాగ్రత్తగా పీకు. తప్పుకో. నువ్వు బకెట్ని తీసుకో, నేను పంపు కొడతాను. మ్మ్. రెడీ నానా, మొదలు పెట్టండి. ఆ, హ, ఆ, ఆ, హ, ఆ, హ, ఆ, హ, ఆ. హ, ఆ, హ, ఆ, హ, ఆ. హ్మ్. నేనే ఫస్ట్ వెళ్తాను. అమ్మా, నాన్న, చూసారా, నేనే ఫస్ట్ వచ్చాను. చాలా బాగుంది పీకు, కానీ నీళ్లు సగం కింద పోయాయి. ఓ, నేను దీన్ని గమనించలేదు. ఆ? వావ్ టోకీ, ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పోయకుండా తెచ్చావు. పీకు, నువ్వు ఇంకొకసారి హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అంత దూరం వెళ్ళాలా? మ్మ్. సారీ అమ్మా. పర్వాలేదులే, ఈ రోజుకి వద్దులే. నీళ్ల బకెట్ తెచ్చేటప్పుడు పరుగులు పెడితే నీళ్లు కూడా పరిగెత్తి వెళ్ళిపోతాయి. రా టోకీ, మనం వెళ్ళి స్నానం చేద్దాం, లేదా మిగిలిన ఈ నీళ్లు కూడా పోతాయి. పీకు, వచ్చి మంచినీళ్లు తాగు. చూసారా అమ్మా, నేను నీళ్లు మొత్తం తాగేశాను. వెరీ గుడ్. వెళ్ళు, టోకీకి కూడా ఒక గ్లాస్ నీళ్లు తాగించు. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళిస్తాను. టోకీ, నీళ్లు తాగు. తాగు తాగు, ఇలా చూడు, ఇవి చాలా తీయగా ఉన్నాయి. ఓ, ఇలా చూడు టోకీ, నీళ్లు మొత్తం నేను తాగేస్తాను. హా? టోకీ, హా? ఓ, మ్. టోకీ, అరే టోకీ, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. దొరికిపోయావు. సరే, ఈ నీళ్లు తాగు. మ్? ఓ, టోకీ, టోకీ.
చేస్తున్నావు? ఇదిగో ఈ నీళ్లు తాగు. అరే, ఆ నీళ్ళేమైపోయాయి? ఓ, అరే, నువ్వు నాకు తెలియకుండా నీళ్లు తాగేశావా? ఈరోజు ఎండ బాగా కాస్తోంది. మామిడి ముక్కలు బాగా ఎండుతాయి. హహా, ఆ తర్వాత ఎంతో రుచికరమైన మామిడికాయ ఊరగాయ తయారవుతుంది. ఆ? యేయ్! మామిడికాయ ఊరగాయ నా ఫేవరెట్. పీకు, చెంచం, మీరు మామిడికాయ ముక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. అవును పిల్లలు, వేరే పక్షులేవి దగ్గరికి రాకుండా చూడండి. నో ప్రాబ్లం అమ్మా, మా దగ్గర కార్డ్ బెల్ట్ ఉంది. ఇంకా కాగితం బుల్లెట్ కూడా. ఓకే. టూకీ, మామిడికాయల్ని ఊరికే అలా తినకు. పీకు, పిచ్చుక. త్వరగా చెంచం, నీ గుల్లేరు బయటికి తీ. యా! యా! అలా చూడు, ఇంకొక పిచ్చుక. యా! మామిడికాయ ముక్కల్ని కాపాడేశాం. టోకీ, నువ్వు మళ్ళీ మామిడికాయ ముక్కలు తినడం మొదలు పెట్టావా? టోకీ, మామిడికాయ తినడానికి పుల్లగా లేదా? వెరీ గుడ్ పిల్లలు, మీరు బాగా కాపాడారు. సరే, ముక్కలు బాగా ఎండిపోయాయి. వీటితో మాగాయి పెట్టుకుందాం. హ్మ్. ఆ? మ్మ్. ఆ. ఆ? మన మామిడికాయ ఊరగాయ ఇప్పుడు తయారైంది. హహా. ఊరగాయని పక్షుల దగ్గర నుండి కాపాడాం, కానీ టూకీ దగ్గర నుంచి ఎలా కాపాడాలి? స్కూల్ నుంచి వచ్చేసావా పీకు? పద, కాళ్ళు చేతులు కడుక్కో. ఇన్ ఆన్ ఇన్ ఆన్. నేను పీకుని కాదు, నేను రోబోని. ఇన్ ఆన్. రోబో కాళ్ళు చేతులు కడుక్కోదు. ఇన్ ఆన్. రా పీకు, వచ్చి భోజనం చెయ్యి. నేను రోబోట్ని. ఇన్ ఆన్. రోబో. సరే పీకు, సరిగ్గా భోజనం చెయ్యి. పీకు, ముందు నీ హెల్మెట్ ని తీసేసేయ్, ఆ తర్వాత భోంచేయి. రోబో ఇలాగే భోజనం చేస్తుంది.
ఈ ఆ ఈ ఈ ఆ ఆ ఆ ఆ ఆ రోబోకి షార్ట్ సర్క్యూట్ అయింది. పీకు బట్టల్ని లోపలికి తీసుకెళ్ళు. చెప్పండి, పీకు రోబోకి ఏం పనుంది? ఇన్ ఆన్ ఇన్ ఆన్ ఇన్ ఆన్. ఓహో, పీకుటూకి మీరిద్దరూ ఇంకా రోబోలాగానే ఉన్నారా? దీన్ని పట్టుకో పీకు. పీకు, వీటిని జాగ్రత్తగా పట్టుకో. పద, ఇంకా చాలా ఎక్కువైంది రోబో ఆట. రోబో ఇలాగే పట్టుకుంటుంది. ఇన్ ఆన్. హ్మ్. అమ్మా ప్యారీ, మన పిల్లలు రోబోలైపోయారు. మ్మ్. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. హ్మ్. అరే పిల్లలు, ఇంకా నిద్రపోలేదా? ఇన్ ఆన్ ఇన్ ఆన్. రోబో కాలు ఇరుక్కుపోయింది. రోబో వెనక్కి తిరగలేదు. ఇన్ ఆన్ ఇన్ ఆన్. రోబో రోబో. ఆ అలాగా, అయితే రోబో కాళ్ళని రిపేర్ చెయ్యాలి. హ్మ్. ఇన్ ఆన్ ఇన్ ఆన్. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. టూకీ, జాగ్రత్త, అది మట్టితో చేసింది. అయ్యో, నా గుర్రం. హ్మ్. హ్మ్. అమ్మా, చూడు, టూకీ నా గుర్రం ఇరుక్కొట్టేసింది. లేదు, నాకు నా గుర్రమే కావాలి. హ్మ్. మరేం పర్వాలేదు పీకు. పీకు పద, నీకోసం ఒక గుర్రం తయారు చేస్తాను. హ్మ్. నిజంగానా? ట్రై చేసి చూద్దామా? హ్మ్. 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 ఇదేంటి? ఈ డబ్బా అవుతుంది గుర్రానికి తల, ఇక ఈ కర్ర దాని మెడ. ఇలా హ్మ్. హ్మ్. ఇక ఇది అయింది నోరు, ఇంకా 2 కళ్ళు. కానీ ఇది సగం గుర్రమేగా అయింది.
వెళ్ళు పీకు, లోపల నుంచి ఒక చిన్న కుర్చీ తీసుకురా. టోకీ, నువ్వు చీపురు తీసుకురా. శబాష్. ఇక ఇదైంది గుర్రం తోక. ఇక ఇదైంది గుర్రం ముందు భాగం. ఇంకా ఇదేమో తల. వావ్, ఈ గుర్రం మీద కూర్చోవచ్చు కూడా. ఓ పాపా ప్యారీ, ఆ తట్టని ఇలా ఇస్తారా? ఆ? సరే. ఆ? పీకు, ఈ గుర్రం మీద కూర్చోడమే కాదు, దీనిపై ఊగొచ్చు కూడా. అరే భలే. పీకు టూకి టకటక గుర్రం పరుగులు పెట్టే. ఒకటి, 2, 3, 4, వర్షాల కోసం వెయిట్ చేద్దాం. 5, 6, 7, 8. కలిసి చేస్తున్నాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఆగండి. నాన్నా, వర్షం వచ్చేలా ఉందా? చూడండి, ఆకాశంలో ఎన్ని రంగులు ఉన్నాయో. రంగులు. వావ్, అంటే దీనికి అర్థం వర్షం వస్తుందనా? అవును. పదండి, త్వరగా మన ఆనపకాయ పూల్ దగ్గరికి వెళ్దాం. మ్మ్. మ్మ్. 1, 2, 3, 4. వర్షాల కోసం ఎదురు చూపులు. ఈ వర్షం ఎప్పుడు పడుతుంది? నా హ్యాట్ కూడా చాలా ముడుచుకుపోయింది. అవును బిన్ని, ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంది, అందుకే హ్యాట్ ముడుచుకుంది. నాన్నా, వర్షం వల్ల గుమ్మడి పూల్లో నీళ్లు నడుతాయి కదా. తప్పకుండా. ఆ? ఆగండి, ఏవైనా పక్షి గొంతు వినిపిస్తోందా? నాకు ఏ పక్షి గొంతు వినిపించడం లేదు నాన్నా. నాకు కూడా వినిపించడం లేదు. ఎలా వినిపిస్తుంది? వర్షం రావడానికి ముందు పక్షులన్నీ దాక్కుంటాయి. ఆ? తేనెటీగలు. అయితే ఇక్కడ తేనె కూడా ఉంటుందా? ఆహా, తేనె కాదు, వర్షం. ఈ తేనెటీగలు వర్షం వస్తోంది అన్న కబురుని చెప్తాయి. ఎలా? వినండి, ఇలా. ప్యారీ అంకుల్, ఇంకెంతసేపట్లో వర్షం వస్తుంది? మ్మ్, ఆ. ఆ? నాన్నా, ఆ? మీరే చెప్పారు కదా వాన రాబోతుంది అని. నేను పూర్తిగా తయారై వచ్చాను. వర్షం ఇప్పుడే కావాలి. పూల్ పార్టీ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చింది వానని తెచ్చింది. హుష్. హుష్. మ్మ్, వావ్! ఎగిరే బుడగలు మంచి మంచి పిల్లల కోసం అందమైన బుడగలు. పడక పడక జాగ్రత్త, జారి ఎగిరిపోతాయి. పొడక పొడక ఎగరు ఎగరు ఎగిరే బుడగలు హుహు. పొడక పొడక ఓకే ఓకే ఏడవక టొక్కి తీసుకో నువ్వు పట్టుకో గట్టిగా పట్టుకో టొక్కి టొక్కి నేను చెప్పాను కదా టైట్ గా పట్టుకోమని ఏం జరిగింది పీకు? అమ్మా చూడు టోకీ అన్ని బుడగల్ని పైకి ఎగిరేసింది ఓ ఆ? పాపా ప్యారీ, ఆ? మీరా బుడగల్ని కిందకి తీసుకురాగలరా? అదెంత చిటికలో తీసుకురాగలను. హహ. వచ్చేయండి వచ్చేయండి కిందకొచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఆ, 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 ఆ. ఓహో, గాలికి బుడగలు ఇంకా దూరంగా ఎగిరిపోయాయి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమే ఎగిరే బుడగల్ని తయారు చేద్దాం. అదెలాగమ్మా మనం వేడి గాలి ఉన్న బుడగల్ని చేద్దాం. ఆహా, చాలా చక్కటి ఐడియా. పదండి తయారు చేద్దాం. పాపా ప్యారీ, ఒక పెద్ద తట్ట తీసుకొస్తారా? నేను మందంగా ఉన్న బట్టని తీసుకొస్తాను. మ్హూ. పీకుటూకి ఇంటి వెనకాల నుండి కర్రలని, తాడుని తీసుకురండి. మ్. ఆ. ఇప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఎగురుతావా అమ్మా ఎగురు 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 పాపా ప్యారీ, ఇప్పుడు మీరు వేడిగాలి కోసం మంటను తయారు చేయండి. మ్హూ. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. ఆ, మ్, మ్, మ్. మ్. ఆ. పిల్లలు, ఎగరడానికి రెడీనేనా? ఆ.
మ్మ్. మనం బుడగలో ఎగురుతున్నాం. టోకీ ఎగిరే, పీకు ఎగిరే. గాలిదేవుడా రారా మమ్మల్ని ఎగిరేసుకుపోరా అందమైన బుడగని దూరం దూరం తీసుకుపోరా